మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాలమన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ఉదయకాల మన్నాలో ఒక చక్కని వాక్యం ఎలా చదువుదామా? ఆదికాండ గ్రంథం 48వ అధ్యాయం 15-16 వచనాలు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. అక్కడికి ఆగుదాం. ప్రియులారా, ఒక శ్రేష్టమైనటువంటి వచనాన్ని మనం చదువుకున్నాం. చూడండి, యాకోబు తన చివరి సమయంలో ఐగుప్తుకు వెళ్ళాడు కదా. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఆయన చివరి సమయం ఆసన్నమైంది. అప్పుడు యోసేపును ఆశీర్వదిస్తున్నాడు. యోసేపుకి 2 పిల్లలు, మనష్షే, ఎఫ్రాయిం. ఆ 2 బిడ్డల మీద చేతులుంచి వారిని దీవిస్తున్నాడు. యోసేపుని క్రమంలో ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి వాడో చెబుతున్నాడు. ఎంత చక్కని మాట అన్నాడో నండి ఈ వచనంలో. నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అంటూ, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అన్నాడు. నేను పుట్టినది మొదలు నేటి వరకు నన్ను ఏ దేవుడైతే పోషించాడో ఆ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్తున్నాడు. ఆయన పేరు యెహోవా. అబ్రహాము ఇస్సాకులు విశ్వసించి నడిచారే ఆ గొప్ప దేవుడు అంటున్నాడు యాకోబు. ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే మనం ఆరాధించే దేవుడు పోషించే దేవుడుగా మనకు కనపడుతున్నాడు. నిజమే. సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా బిడ్డల్ని ఎంత చక్కగా పోషిస్తారు. వారు పచ్చడేసుకొని తిన్నా పిల్లలకు మంచి ఆహారం పెట్టాలి అనుకుంటుంది ఏ తల్లి అయినా, అనుకుంటాడు ఏ తండ్రి అయినా. పిల్లల కోసమే బ్రతుకుతారుగా. మరి పరలోకపు తండ్రి మనకంటే చాలా మంచివాడు గనక ఆయన మనల్ని పోషించడా? ఈ మంచి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డ, నన్ను ఎవరు పోషిస్తారు? నేను ఎలా బ్రతుకుతాను? నా కుటుంబం ఏం తిని బ్రతకాలి? పరిస్థితులు ఏదో అస్తవ్యస్తంగా ఉన్నాయి. నా పిల్లలు ఏమైనా ఆకలికి అలమటిస్తారేమో, రేపటి దినాన ఆహారం లేక మేమందరం కూడా బాధపడాల్సి వచ్చిద్దేమో అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. ఒక అన్నగా, ఒక దైవజనుడికి ఒక మంచి మాట చెప్పనా? దాదాపుగా 25 సంవత్సరాలు నేను దేవుని సేవలో ఉండి, అంతకుముందు ఎన్నో సంవత్సరాలు 95 డిసెంబర్ నుంచి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి సంవత్సరాలు మీరు లెక్క పెట్టండి. ఇన్ని సంవత్సరాలండి, దాదాపు 30 ఏళ్లకు పైన అయి ఉంటుందా సుమారుగా. ఇన్ని సంవత్సరాలు నాకు అన్నం పెట్టి నన్ను పోషించినటువంటి దేవుడు. 25 సంవత్సరాల నా సేవలో కొరత లేకుండా సమృద్ధిగా నాకు అన్నం పెట్టిన దేవుడు. ఇటు వాక్యాన్ని బట్టి, నా జీవిత అనుభవాన్ని బట్టి చెప్పగలిగిన ఒక మంచి మాట, మిమ్మల్ని మీ పిల్లల్ని విడిచిపెట్టడు, తప్పకుండా పోషిస్తాడు. నువ్వు యాకోబులాగా నమ్మకంగా ఉండు చాలు. దేవుని పాదాల దగ్గర ఉండు చాలు. లోకంలో పాపంలో ఉండొద్దు. తద్వారా దేవుని సన్నిధి, ఆయన సహాయం ఎగిరిపోతుంది కదా. నువ్వు నమ్మకంగా ఉండు ప్రభు సన్నిధిలో. ఆయన నీకు ఎన్ని దీవెనలు ఇస్తాడో, పోషిస్తాడు. ప్రభు అన్నాడు, ఆకాశ పక్షుల్ని చూడండి, విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. కనుక మేమేం తిని బ్రతకాలి, ఎలా బ్రతకాలి ఏమి వద్దండి.
దేవుడు మీకు అన్నం పెడతాడు. అవును, దేవుడు మీకు శ్రేష్టమైన భోజనాన్ని సిద్ధపరచగలడు. అంత మాత్రమే కాదండి, మరొక మాట అన్నాడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. దేవుడంట యాకోబుని ఎన్నో శ్రమల నుండి, కీడుల నుండి, సమస్యల నుండి తప్పించాడట. ప్రియబిడ్డే, మంచి ఉదయకాలం ఒక మాట చెప్పనా, మనం ఆరాధించే దేవుడు కాపాడే దేవుడు, తప్పించే దేవుడు. అయ్యో నా కుటుంబానికి ఏం జరిగిద్దో, నా భర్త పిల్లలకి ఏం జరిగిద్దో ఏం కంగారు పడద్దు. నువ్వు ప్రభు పాదాల దగ్గర మొరపెడుతూ ఉండు. ప్రతి కీడు నుండి నీ కుటుంబాన్ని తప్పించి ఆయన సన్నిధిలో ఆశీర్వదిస్తాడు. మరొక మాట అన్నాడు ఈ వచనంలో, ఆ దేవుడు లేక ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక అన్నాడు. ఎఫ్రాయిము మనుష్యుని పట్టుకున్నాడు కదా యాకోబు, అంటున్నాడు ఆ దేవుడు ఈ పిల్లల్ని ఆశీర్వదించును గాక అన్నాడు. నిజంగా ఎఫ్రాయిముని మనుష్యుని దేవుడు ఎంతో దీవించాడు. దేవుడు పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడండి. యెషయా గ్రంథంలో ఉంది, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను అన్నాడు దేవుడు. ప్రియబిడ్డే, మంచి ఉదయకాలం ఒక మాట చెప్పన, మీ పిల్లలను కూడా దేవుడు దీవిస్తాడు. మీ కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరి మీద ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు నమ్మకంగా ఉండు చాలు. దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు. ఈ 3 మాటలు నువ్వు గుర్తుపెట్టుకో. ఆహారం పెట్టి పోషిస్తాడు, కీడుల్లో నుంచి తప్పించి కాపాడుతాడు, పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ వచనంలో ఉన్న దీవెనలన్నీ మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు సమృద్ధిగా ఈ వచనం యొక్క ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన ఈ సందేశం బిడ్డలకు దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు అయ్యా. మీరు అన్నం పెట్టి పోషించే దేవుడు, ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించి కాపాడే దేవుడు, మా బిడ్డలను కూడా ఆశీర్వదించే దేవుడు. ఉదయకాలం మీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు ఈ దీవెనంతా కలుగునుగాక. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కలుసుకుందాం ఉదయకాలం అన్నాలు.